హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం మటన్ ఫ్రై చేసుకుందామండి. రైస్ రోటీలోనికే కాదు, ఇది స్టార్టర్ లాగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ నంచుకొని ఉట్టిది తినేసినా కూడా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. స్పైసీగా ఉండదు, క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మటన్ని ముందుగా కొంచెం సాల్టు పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకోండి. తర్వాత ఐరన్ కళాయి ఉంటే ఐరన్ దాంట్లో చేసుకోండి. ఐరన్ కళాయి పెట్టిన తర్వాత అది బాగా హీట్ ఎక్కాలి. పొగలు వచ్చిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్పైసెస్ అండి, పిల్లలు తింటారు కాబట్టి మీరు చూసుకుని వేసుకోండి. నేనైతే 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క, ఒక ఇలాచీ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు వేసేసుకుని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్నటువంటి మటన్ పీసెస్ అండి, బోన్స్ లేవు, వితౌట్ బోన్స్ అండి, ఇది కూడా మంచిగా ఇందులో వేసేసుకొని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నామండి, ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెం అలాగే కారం మీ స్పైసెస్కి తగ్గట్టుగా పిల్లలు ఎంత కారం తింటారో చూసుకొని అలా వేసుకోండి. నేను కొంచెం కారం కూడా వేసేసుకున్నాను. అలాగే కాజు, పిల్లలు చాలా ఇష్టంగా తినాలి అంటే కంపల్సరీ కాజు యాడ్ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పు కూడా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకే ఒక గ్రీన్ చిల్లీ అండి 4 పీసెస్గా కట్ చేసుకున్నాను, అది కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ అండి, మనం మటన్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం కదా, కొంచెం చప్పగా అనిపిస్తుంది ఎందుకంటే మసాలాలు అన్నీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం చప్పగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని ఇలా కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని తినేసేయచ్చండి. కానీ ఇప్పుడు కొంచెం మనం మటన్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మటన్ మసాలా అలాగే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది. అది అప్పుడు మనం రైస్లోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది, మటన్ రోటీలోకైనా సరే చాలా బాగుంటుందండి. అందుకని కొంచెం మటన్ మసాలా అలాగే కొంచెం అంటే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇది కూడా ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి లేదు ఇలా పోయినా కూడా చాలా బాగుంటుంది. వేసేసుకొని మంచిగా అది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటంటే మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.